వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కరవు సీమకు తరలించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించేదే ఫీడర్ కెనాల్. 2.5 ఏళ్లలో సుమారు 500 కోట్లు వెచ్చించి ఫీడర్ కెనాల్ అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్మించారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. మల్లన్న సన్నిధి నుంచి కృష్ణా జలాలు వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల్లో నుంచి నల్లమల సాగర్లోకి ప్రవహిస్తాయి. ఈ ఫీడర్ కెనాల్ అనేదే ఇప్పుడు పశ్చిమ ప్రకాశం జిల్లాకు వరదాయినిగా మారింది. ఇది 21.8 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, వెలిగొండ ప్రాజెక్టు సమీపంలోనే ఉన్నాము. ఇక్కడ ఫీడర్ కెనాల్ ఇది మొత్తం 21.8 కిలోమీటర్ల పొడవైంది. జంట సొరంగాలు నుంచి 19 కిలోమీటర్లు కృష్ణా జలాలు ప్రవహించి బయటకు వచ్చిన తర్వాత ఫీడర్ కెనాల్లోకి వస్తాయి. ఇక్కడి నుంచి అవి 21.8 కిలోమీటర్లు ప్రవహించి నల్లమల సాగర్లోకి చేరుకుంటాయి. మొత్తం దీన్ని ఈ 2.5 ఏళ్లలోనే 11 కిలోమీటర్ల లైనింగ్ పని పూర్తి చేశారు. అట్లాగే 5 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కూడా నిర్మించారు. ఇది చాలా పటిష్టంగా మొత్తం ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టారు. మనం చూడవచ్చు, చాలా లోతైన కాలువ. మొత్తం 11,500 క్యూసెక్కుల కృష్ణా జలాలను ఈ ఫీడర్ కెనాలు నల్లమల సాగర్లోకి ఈ జలాలను తీసుకెళ్తాయి. దీన్ని చాలా గత 5 ఏళ్ల కాలంలో ఈ కాలువకు అనేక చోట్ల గండ్లు పడి ఈ నిర్మాణం పూర్తి చేయలేదని కూటమి ప్రభుత్వం, అట్లాగే జలవనరుల శాఖ కూడా పూర్తి స్థాయిలో దీన్ని పటిష్టంగా ఈ పనులను ఒక సవాల్తో కూడా స్వీకరించి మొత్తం సుమారు 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి దీన్ని నిర్మించారు. ప్రస్తుతం మనం ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్నాము. ఈ హెడ్ రెగ్యులేటరు నుంచే నీరు ఇక్కడి గంటవానిపాలెం చెరువులోకి వెళ్తాయి. ఆ తర్వాత దిగువకు వెళ్ళి నల్లమల సాగర్లోకి నీరంతా కూడా చేరుతుంది. నల్లమల సాగర్లో గొట్టిపడియ, కాకర్ల, సుంకేసుల 3 అక్కడ గేట్లు ఏర్పాటు చేశారు. నాన్ ఓవర్ఫ్లో అంటే నీరు ఉప్పొంగని ప్రాంతంగా దాన్ని ఆ జలాశయాన్ని నిర్మించారు. డ్యాములు సహసిద్ధమైన ప్రాంతం. ఆ కొండల మధ్య ఆ నీరుని 53.85 టీఎంసీల నీరు నిల్వ చేసేలాగా సామర్థ్యంతో దాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏటా 43.5 టీఎంసీల నీరైతే నిల్వ ఉంచేలాగా లక్ష్యంతో జలవనరుల శాఖ ఏర్పాట్లు చేసింది. ఇక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ నెల 31వ తారీఖు ఈ రెగ్యులేటర్ వద్ద నుంచి నీరు దిగువకు వదులుతారు. దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణ సంస్థ జలవనరుల శాఖ పర్యవేక్షణలో పనులన్నీ కూడా పూర్తి చేస్తోంది. ఇదే ఇప్పటి వరకు కరువు పీడిత ప్రాంతంగా గుక్కెటు నీటి కోసం అలమటించిన ప్రజలను దాహార్తిని తీర్చే వరదాయిని ఈ కాలువ, ఫీడర్ కాలువ. ఈ కాలువ మొత్తం ఈ పశ్చిమ ప్రకాశంతో పాటు నెల్లూరు జిల్లా, అలాగే కడప జిల్లా మొత్తం 9 నియోజకవర్గాలు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, అలాగే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి, కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గాల్లో 30 మండలాలు, 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే సుమారు 23 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చే ఈ వరదాయిని ఫీడర్ కెనాలు చాలా పకడ్బందీగా, పటిష్టంగా భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేలాగా ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఒక వరదాయిని కాలువగా మనం చెప్పవచ్చు. మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి చెంతకు ఈ నీరంతా కూడా చేరుకుంటాయి. 3 మండలాల పరిధిలో మార్కాపురం, అర్ధవీడు, డోర్నాల ఈ పరిసర ప్రాంతాల పరిధిలో నల్లమల సాగర్లోకి ఈ నీరంతా చేరి ప్రజలకు ఈ మొత్తం ఈ కృష్ణా సుజల జలాలు వాళ్ళ అవసరాలు తీర్చబోతున్నాయి. ప్రకాశం జిల్లాకు సాగునీరు అవసరాలే కాకుండా ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఈ కాలువ మాత్రం ఎంతో ప్రయోజనకరంగా భవిష్యత్తులో ఒక భరోసాగా నిలుస్తోంది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేక సవాళ్లను కూడా అధిగమించి ఈ కాలువను పూర్తి చేసింది. వెలిగొండ ప్రాజెక్టు నుంచి కెమెరామెన్ ఎంఎస్ఎన్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.